అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఉపెన బ్యూటీ కృతి శెట్టి, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ LIK సినిమా విడుదలకు సిద్ధమైంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్స్లో ఈ ఇద్దరు సెలబ్రిటీలు తమ బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాయి. కృతి శెట్టి మాట్లాడుతూ తనకు గతంలో ఒకసారి బ్రేకప్ జరిగిందని వెల్లడించింది. ఈ విషయం తన తల్లికి కూడా తెలుసని, ప్రస్తుతం మాత్రం తాను సింగిల్గా ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో తనపై నెగిటివిటీ ప్రచారం చేసే వారిని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బ్లాక్ చేస్తానని ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ తన లైఫ్లో ఒకటి కాదు చాలా బ్రేకప్స్ జరిగాయని నవ్వుతూ చెప్పాడు. అవతలి వాళ్లే తనను బ్లాక్ చేశారని నిజాయితీగా ఒప్పుకున్నాడు. కాలేజ్ రోజుల్లో అమ్మాయిల మెసేజ్లకు తాను ChatGPT కంటే వేగంగా రిప్లై ఇచ్చేవాడినని, అంతలా కష్టపడినా చివరకు సింగిల్గానే మిగిలిపోయానని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రముఖ సినీ నటి హన్సికా మోత్వానీ తన వదిన టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్పై 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనపై తన సోదరుడు ప్రశాంత్ మోత్వానీపై ముస్కాన్ గృహహింస ఆరోపణలు చేయడంతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఆరోపిస్తూ హన్సిక ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె తరపున న్యాయవాది అద్నాన్ షేక్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ప్రకారం తన సోదరుడు ప్రశాంత్తో వివాహ సమయంలో ముస్కాన్ 27 లక్షలు అప్పుగా తీసుకున్నారని, దాన్ని తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడానికే సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హన్సిక పేర్కొన్నారు. తన సోదరుడి వైవాహిక జీవితంతో తనకు పరిమిత ప్రమేయం మాత్రమే ఉందని, వారు నివసించే ఇంట్లో తాను లేనని స్పష్టం చేశారు. గతంలో ముస్కాన్ తన భర్త ప్రశాంత్తో పాటు హన్సికపై కూడా వేధింపులు, గృహహింస ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో ఖరీదైన బహుమతులు డిమాండ్ చేశారని, వారి వేధింపుల వల్లే తనకు బెల్స్ పాల్సీ వచ్చిందని ఆమె FIRలో ఆరోపించారు. ఈ ఆరోపణలను హన్సిక పూర్తిగా ఖండించారు. ఈ FIRను కొట్టివేయాలని కోరుతూ ఆమె గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాజా పరువు నష్టం దావాలో భాగంగా ముస్కాన్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఆమెను నిలువరించాలని కోర్టును హన్సిక కోరారు. సివిల్ దావాతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద అంధేరిలోని మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు. ప్రశాంత్, ముస్కాన్ 2020లో వివాహం చేసుకోగా 2022 నుంచి విడిగా ఉంటున్నారు. దిండోషి సెషన్స్ కోర్టులో ఈ పరువు నష్టం దావా త్వరలో విచారణకు రానుంది. ప్రముఖ నిర్మాత TFDC చైర్మన్ దిల్ రాజుతో భేటీ అయిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం. 6 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గంతో కొలువు తీరడం తెలిసిందే. అసోసియేషన్ ప్రతిష్టను మరింత పెంచేలా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తూ త్వరలో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రముఖ నిర్మాత మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ వేడుకను ఈ ఏడాది కూడా అద్భుతంగా నిర్వహించడంలో TFDC చైర్మన్ హోదాలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజును ఈ సందర్భంగా అభినందించింది. సోలోగా హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లతో తాను నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన విశేషాలను కార్యవర్గ సభ్యులతో ఆయన పంచుకున్నారు. దిల్ రాజును కలిసిన వారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్లతో పాటు జాయింట్ సెక్రటరీలు పర్వీన్, శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ మరియు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ వాసు ఉన్నారు. యంగ్ హీరో అడవిశేష్ నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. షనీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇందులో వచ్చే కార్ చేజింగ్ సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలకు మరింత ప్రామాణికత తీసుకువచ్చేందుకు అడవిశేష్ డూప్ లేకుండా స్వయంగా ఎన్నో రిస్కీ షాట్లలో పాల్గొన్నారు. ఈ యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ అనుభవాన్ని
అని విశేష్ పంచుకున్నారు. డెకాయిట్ చిత్రంలో ఎంతో ఉత్కంఠభరితమైన కార్ చేస్ సీన్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు నేనే స్వయంగా కారు నడుపుతూ చేశాను. ప్రొఫెషనల్ గేర్తో పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య డ్రిఫ్టింగ్ చేయడం రోజు చేసే పని కాదు. నిజంగా అది భలే థ్రిల్లింగ్గా అనిపించింది అని తెలిపారు. కెమెరాలు, స్టంట్ కోఆర్డినేటర్ల మధ్య ఎంతో కట్టుదిట్టమైన ప్రణాళికతో ఈ సన్నివేశాలు చిత్రీకరించినట్లు వివరించారు. ఇలాంటి యాక్షన్ సీన్లు చిత్రీకరించేటప్పుడు ఎక్కువ రీటేక్లకు అవకాశం ఉండదు. ప్రతి కదలిక, ప్రతి మలుపు ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటుంది. ఒక్క టేక్లోనే షాట్ను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేశాను. ఆ ఏకాగ్రత మనలోని ఇంద్రియాలను మరింత చురుగ్గా మారుస్తుంది. దర్శకుడు ఊహించిన విధంగా షాట్ను పూర్తి చేసినప్పుడు కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేంది. ఇలాంటి క్షణాలే యాక్షన్ సినిమాలను ప్రత్యేకంగా నిలుపుతాయి అని శేష్ అన్నారు. కాగా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియురాలు చేసిన మోసం వల్ల నేరం చేయకపోయినా జైలు పాలైన వ్యక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇళయ దళపతి విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా, మమితా బైజు కీలక పాత్రలో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే జననాయగన్. మన తెలుగు బ్లాక్ బస్టర్ భగవంత కేసరికి రీమేక్గా తెరకెక్కింది. కానీ విజయ్ ఆఖరి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఎప్పుడో జనవరిలోనే రావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పుడు ఊహించని విధంగా ఆన్లైన్ లీక్ అయిన షాకింగ్ వార్త అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇంకా థియేటర్స్లోకి కూడా రాకుండా లీక్ అవడం అనేది ఒకంత బాధాకరం. కానీ కేవలం కొన్ని సీన్స్ ఇంకా పాటలు లీక్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నిర్మాణ సంస్థ KBN ప్రొడక్షన్స్ వారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. నటి సమంత తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పంచుకున్న భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నో సవాళ్లను దాటుకుని కెరీర్లో దూసుకుపోతున్న సమంత తన భర్త రాజ్ నిడమోరు తన జీవితంలో ఎంతటి కీలక పాత్ర పోషించారో వివరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితంలోని ఒడిదుడుకుల సమయంలో రాజు తనకు అండగా నిలిచారని సమంత పేర్కొన్నారు. నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఉండటానికి, ఒక మంచి నటిగా ఎదగడానికి ప్రధాన కారణం ఆయనే అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో రాజ్ నిరంతరం ప్రోత్సహిస్తారని వెల్లడించారు. తామిద్దరం వృత్తిపరమైన పనులే కాకుండా వర్కౌట్స్ వంటి వ్యక్తిగత పనులను కూడా కలిసే చేస్తామని సమంత చెప్పారు. ఒక్కరోజు కూడా ఆయనకు దూరంగా ఉండలేనంతగా తమ మధ్య అనుబంధం ఉందని తన ప్రేమానురాగాలను చాటుకున్నారు. ప్రస్తుతం సమంత రాజ్ నిర్మాణంలో వస్తున్న మా ఇంటి బంగారం అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే తన విజయానికి మూలస్తంభంగా నిలిచిన భర్త గురించి సమంత గొప్పగా చెప్పడం ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీరి జోడీ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మరిన్ని విజయాలు అందుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషనల్ సినిమా ధురంధర్ 2 కోసం అందరికీ తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మ్యాడ్ బ్లాక్ బస్టర్ సినిమా ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే లేటెస్ట్గా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరియు ప్రభాసులు కలిసి అల్లు సినిమాస్లో ధురంధర్ 2 చూడడం జరిగింది. పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా తన రెస్పాన్స్ని సోషల్ మీడియాలో సందీప్ తన మార్క్ అగ్రెసివ్ మోడ్లోనే పోస్ట్ చేయడం వైరల్గా మారి చర్చకు దారితీసింది. స్ట్రైట్గా ప్రాపగండా పేరిట కొందరు నటులు, రచయితలు ధురంధర్ 2 లాంటి సినిమాకు డ్యామేజ్ చేయాలని చూసిన వారిపై కౌంటర్ వేస్తూ మొదలుపెట్టారు. అలాగే రణ్వీర్ సింగ్కి, ఆదిత్య ధర్కి ఎలాంటి చెడు దృష్టి పడకూడదు అని వ్యాఖ్యానించారు. గత రాత్రి ధురంధర్ 2 చూశాను, ఒక అద్భుతమైన సినిమా అంటూ సందీప్ చేసిన పోస్ట్ ఇప్పుడు మరింత సెన్సేషన్గా మారింది. కాలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ మార్క్ యాంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్తో సినిమాను లైన్లో పెట్టాడని తెలిసిందే. AK-64గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ మూవీని అజిత్ కుమార్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. మరో ప్రొడక్షన్స్ హౌస్ ఫండింగ్ ద్వారా అజిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని ఫిల్మ్ నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. తనకు నిర్మాతలకు మధ్య రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు రావడంతో అజిత్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ మే మొదటి వారంలో షురూ కానుందట. అజిత్ కుమార్కు రేసింగ్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు.
ప్రొఫెషనల్గా యాక్టింగ్కు ఇబ్బంది కాకుండా చూసుకుంటూనే మరోవైపు తనకిష్టమైన రేసింగ్పై కూడా ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. తాజా టాక్ ప్రకారం అజిత్ కుమార్ ఒకేసారి ఇటు సినిమా అటు రేసింగ్పై దృష్టి పెట్టబోతున్నాడు. అంటే నెలలో 15 రోజులు షూటింగ్ కోసం, మరో 15 రోజులు రేసింగ్ కోసం కేటాయించనున్నాడట. ఇదే నిజమైతే తనను ఎంతో ఇష్టపడే అభిమానులకు ఇటు రేసింగ్ను అటు సినిమాలను మిస్ కాకుండా డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నమాట. భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ INCA అవార్డ్స్ 2026 విజేతలను ప్రకటించారు. ప్రతి ఏడాది దేశంలోని పలు భాషల చిత్ర పరిశ్రమలను ఒక వేదికపైకి తీసుకువచ్చి ఈ అవార్డులు ఈసారి కూడా విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలుగు విభాగంలో యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఉత్తమ నటిగా అవార్డు అందుకోనుంది. ఇప్పటికే ఈ ఇద్దరు తెలంగాణ గద్దర్ అవార్డ్స్లో ఉత్తమ నటీనటులుగా గుర్తింపు పొందగా ఇప్పుడు INCAలో కూడా ఇదే కేటగిరీలో విజేతలుగా నిలవడం విశేషం. ఇక తెలుగు విభాగంలో ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్న చిత్రానికి గాను ఎంపికయ్యారు. అదే సినిమాలో నటించిన మాస్టర్ రేవంత్ బుల్లిరాజుకు ఉత్తమ హాస్య నటుడిగా అవార్డు లభించింది. హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు రావడం విశేషం. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రామ్ జగదీష్ కోర్ట్ మూవీ ఎంపికైంది. ఇతర భాషల్లో కూడా పలువురు ప్రముఖులు అవార్డులు సొంతం చేసుకున్నారు. తమిళంలో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా, సిమ్రాన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. కన్నడలో రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 చిత్రంతో ఉత్తమ నటుడు, దర్శకుడు అవార్డులు అందుకోగా అదే సినిమా ఉత్తమ చిత్రంగా కూడా నిలిచింది. మలయాళంలో నివిన్ పౌలి ఉత్తమ నటుడిగా నిలిచారు. హిందీలో రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 16న ముంబైలో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి మరియు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ హోస్టులుగా వ్యవహరించనున్నారు. సీనియర్ నటి రేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో వారణాసి కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకుడు SS రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా నుంచి ఆల్రెడీ 2 పాటలు హీరో, విలన్లపై వచ్చేశాయి. అయితే ఇవి కాకుండా అసలు పాటల అప్డేట్ ఇప్పుడు తెలుస్తోంది. ఆస్కార్ విజేత MM కీరవాణి ఈ సినిమాకు కూడా వరల్డ్ క్లాస్ సంగీతం అందిస్తున్నారు. ఇలా ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం బాలీవుడ్ పాపులర్ సింగర్ బాబుల్ సుప్రియోని ఎంచుకుని సాంగ్ కూడా పాడించేసినట్లు కన్ఫర్మ్ చేశారు. హిందీలో సహా బెంగాలీ భాషలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్ ఇతని నుంచి ఉన్నాయి. 2000 ఎరాలో బాబుల్ సాంగ్స్ మోతమోగాయి. మళ్ళీ ఎట్టకేలకు ఆస్కార్ విన్నర్తో వారణాసి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో తన సాంగ్ వస్తుండడం అనేది ఒకంత ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. కిరణ్ గారు, సార్ మామూలుగా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ సినిమాలో వీళ్ళు బాగా చేశారు అని మనం పర్టికులర్గా చెప్తూ ఉంటాం. అలాగే కొన్ని సీన్స్లో కొంతమంది ఆర్టిస్ట్కి అవకాశం దొరుకుతుంది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్కి, చిన్న ఆర్టిస్ట్ అందరు ఆర్టిస్టులకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అనిపించింది సినిమా. ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. సో చాలా బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా దీనికి వర్క్ షాప్ లాంటిది అట్లా పెట్టుకుని మీరు చేయడం జరిగిందా? దాని వెనక ఉన్న కష్టాన్ని గురించి లేదు సార్, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు ముని ఒక 6 monthsగా వాళ్ళని ట్రైన్ చేశాడు సార్. అంటే లిటరల్లీ ముని ఎలా వర్క్ చేశాడంటే నేనే షాక్ అయ్యాను. అన్న నాకు కాస్ట్యూమ్స్ కావాలని అంటే, సరే షూటింగ్కి 20 రోజుల ముందు వస్తాయి కదా కాస్ట్యూమ్స్ తీసుకుని, అలా వద్దు సార్ నాకు 1 month ముందు కావాలి, ఇవన్నీ ఉతకాలి, అవన్నీ పాతబడిపోయినట్టు ఉండాలి, నాకు సెట్లోకి వెళ్ళి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసేయొద్దు. అండ్ ఆర్టిస్టులు సార్, అందుకే నేను చెప్తున్నాను కదా సార్, వీళ్ళందరి కోసం నేను మళ్ళీ April 17 తర్వాత మీ ఒపీనియన్ సార్ సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అని. దానికి ముందు నేను నాకు వీలైనంత వీళ్ళందరికీ లైఫ్ వచ్చేయాలి, ఈ సినిమా తర్వాత వీళ్ళందరూ చాలా అంటే చాలా బెస్ట్ పొజిషన్లో ఉండాలని చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఒక సినిమా స్టార్ట్ కాకముందు 6 months వీళ్ళందరూ ఆఫీస్కి వచ్చి రోజు రిహార్సల్ చేసేవాళ్ళు సార్. అంటే అప్పటికి వాళ్ళకి నేను అప్పుడు నా సినిమా కూడా ఒకటి ఫెయిల్యూర్ అయింది అనుకుంటా. వీళ్ళందరూ వచ్చి అప్పుడు జరుగుతున్నప్పుడు, అరే కిరణ్ అన్న సినిమా తీస్తాడా,
లేకపోతే తీసి నిజంగా థియేటర్ వరకు తీసుకొస్తాడా, రిలీజ్ చేస్తాడా, ప్రమోట్ చేస్తాడా, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు సార్. జస్ట్ ఎందుకో ఎక్కడ నమ్మారో నాకు తెలియదు. రోజు 6 మంత్స్గా రోజు వచ్చేవాడు, ముని రిహార్సల్స్ చేసేవాడు, నాకు వీడియో చూపిస్తుండే ఇదేం మరీ అంత అవసరం అంటావా అనే ఫీలింగ్ ఉండేవాడు సార్. ఇంత బ్లడ్ పెట్టేశారు సార్ వీళ్ళందరూ. ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ట్రైలర్లోనే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అలా అనిపించింది. రేపు సినిమాలో ఇంకా మీకు చాలా ఎంగేజ్ చేస్తారు సార్. ఈ రోజు ఈ కాన్సెప్ట్ లో ఈ డ్రెస్సులతో రావాలని బాలకృష్ణ గారిది మీరు కావాలని ఈ కాన్సెప్ట్ ఎవరిది? నేనే అనుకున్నాను సార్, నాకే అనిపించింది సార్. అంటే వింటేజ్ ఫీల్ కదా. ఇదిగో సినిమా మొత్తం క్యాసెట్లు తీసుకొని ఊరోళ్ళందరూ ఒక 3 రోజుల పాటు కుప్పం నుంచి టీవీ తెచ్చుకొని అందరూ ఏ హీరో సినిమా చూడాలని గొడవ పడేలాంటి ఒక సినిమా. సో ఆ ఫీల్ని రీక్రియేట్ చేయాలి, ఇది వింటేజ్ వైబ్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది. అందుకే మేమందరం ఇలా వస్తే మళ్ళీ మాకు ఆ హీరోలందరినీ గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. మీకు ఒక 3 గంటల పాటు మీరు మాతో టైం స్పెండ్ చేస్తున్నారు, చాలా ఈవెంట్స్కి వస్తుంటారు, బోర్ కొట్టేస్తుంటుంది, మీకు చిన్నపాటి రిఫ్రెష్మెంట్ బాగుంటుందేమో అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను సార్. హీరోగా బిజీగా ఉన్న మీరు నిర్మాత కావాలి ఎందుకు ఆలోచన కలిగింది? కొన్ని క్యారెక్టర్లు అబ్బా ఈ క్యారెక్టర్ నేను సూట్ కావను, ఇంకో హీరోతో వెళ్ళండి అట్లా చెప్తా ఉంటాం కదా. భవిష్యత్తులో కూడా అలా మీరు కంటిన్యూగా మీరు చేయలేని పాత్రలు వేరే వాళ్ళతో సినిమాలు పొట్టించేసే అవకాశం కంటిన్యూగా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాను సార్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.